Ethylene chemical properties, addition of bromine. Ethylene chemical properties, addition of bromine. Simple. Ethylene reacts with bromine. Ethylene reacts with bromine in the presence of CCl4 to form CCl4 to form 1,2 dibromo ethane. Now this is very simple reaction. Ethylene reacts with bromine in the presence of CCl4 to form 1,2 dibromo ethane. Ethylene reacts with bromine in the presence of CCl4 to form 1,2 dibromo ethane. CCl4 means carbon tetrachloride. CCl4 means carbon tetrachloride. CCl4 అనగా carbon tetrachloride. Okay. Ethylene CH2 double bond CH2. CH2 double bond CH2. Now this is ethylene or ethene. Ethylene or ethene. Now this is very simple. Ethylene common name. Ethylene common name. Ethene IUPAC name. Clear? Ethylene common name. Ethene IUPAC name. Reacts with bromine in the presence of CCl4 to form 1,2 dibromo ethane. సింపుల్ గా ఏం చేయండి అంటే ఒక బ్రోమిన్ ఇక్కడ యాడ్ చేయండి, ఒక బ్రోమిన్ ఇక్కడ యాడ్ చేయండి. సింపుల్. ఒక బ్రోమిన్ ఇక్కడ యాడ్ చేయండి, ఒక బ్రోమిన్ ఇక్కడ యాడ్ చేయండి. ఓకే. CH2 Br CH2 Br. సింపుల్. CH2 Br 1,2 dibromo ethane. Clear? 1,2 dibromo ethane. ఫస్ట్ ఇథిలిన్ రాయండి. ఇథిలిన్ కామన్ నేమ్, ఈథీన్ ఐయుపాక్ నేమ్. ఇథిలిన్ కామన్ నేమ్, ఈథీన్ ఐయుపాక్ నేమ్. రెండు కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇత్ అని, డబల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్ అని అంటాము. ఓకే. రెండు కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇత్ అని, డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్ అని అంటాము. ఇథిలిన్ రియాక్ట్స్ విత్ Br2 బ్రోమిన్. Ethylene reacts with bromine. Ethylene reacts with bromine in the presence of carbon tetrachloride to form 1,2 dibromo ethane. 1,2 dibromo ethane. Clear? ఇక్కడ ఏం జరిగిందంటే డబల్ బాండ్ సింగిల్ బాండ్ గా మారింది. డబల్ బాండ్ సింగిల్ బాండ్ గా మారింది. ఒక బ్రోమిన్ ఇక్కడ యాడ్ అయింది, ఒక బ్రోమిన్ ఇక్కడ యాడ్ అవ్వడం జరిగింది. ఒక బ్రోమిన్ ఇక్కడ యాడ్ అవ్వడం జరిగింది, వేరొక బ్రోమిన్ ఇక్కడ యాడ్ అవ్వడం జరిగింది. CH2 Br CH2 Br. ఓకే. క్లియర్? 1,2 డైబ్రోమో ఈథేన్. 1,2 డైబ్రోమో ఈథేన్ అని ఎందుకు అన్నాము? 1,2 డైబ్రోమో ఈథేన్ అని ఎందుకు అన్నాము అంటే ఫస్ట్ కార్బన్ వద్ద బ్రోమిన్ ఉంది, సెకండ్ కార్బన్ వద్ద బ్రోమిన్ ఉంది. ఓకే. ఫస్ట్ కార్బన్ వద్ద బ్రోమిన్ ఉంది, సెకండ్ కార్బన్ వద్ద బ్రోమిన్ ఉంది. కాబట్టి 1,2 డైబ్రోమో ఈథేన్. రెండు బ్రోమిన్స్ ఉన్నాయి కాబట్టి డైబ్రోమో అంటాము. ఓకే. రెండు బ్రోమిన్స్ ఉన్నాయి కాబట్టి డైబ్రోమో అని అంటాము. 1,2 డైబ్రోమో ఈథేన్. రెండు కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇత్ అని, సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఏన్ అని అంటాము.
2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇత్ అని, సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఏన్ అని అంటాము. 1,2 డైబ్రోమో ఈథేన్. నౌ దిస్ ఈజ్ అడిషన్ ఆఫ్ బ్రోమిన్. సింపుల్. ఒక్కసారి రివైజ్ చేద్దామా? ఇథిలిన్ రియాక్ట్స్ విత్ బ్రోమిన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కార్బన్ టెట్రాక్లోరైడ్ టు ఫార్మ్ 1,2 డైబ్రోమో ఈథేన్. సింపుల్. ఇథిలిన్ అంటే ఫస్ట్ ఇది రాయండి. ఇథిలిన్ రియాక్ట్స్ విత్ బ్రోమిన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కార్బన్ టెట్రాక్లోరైడ్ టు ఫార్మ్ 1,2 డైబ్రోమో ఈథేన్. ఫస్ట్ ఇథిలిన్ రాయండి. ఫస్ట్ ఇథిలిన్ రాయండి. CH2 డబల్ బాండ్ CH2 ను ఇథిలిన్ అని అంటాము. సింపుల్. ఓకే. బ్రోమిన్ Br2. బ్రోమిన్ Br2 ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ అంటే CCl4 సమక్షంలో. ఓకే. CCl4 సమక్షంలో 1,2 డైబ్రోమో ఈథేన్ ఫామ్ అవుతుంది. సింపుల్. 1,2 డైబ్రోమో ఈథేన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఒక బ్రోమిన్ ఈ కార్బన్ కు, వేరొక బ్రోమిన్ ఈ కార్బన్ కు యాడ్ అవ్వడం జరిగింది. డబల్ బాండ్ సింగిల్ బాండ్ అవ్వడం జరిగింది. డబల్ బాండ్ సింగిల్ బాండ్ అవ్వడం జరిగింది. ఈ కాంపౌండ్ ను 1,2 డైబ్రోమో ఈథేన్ అని అంటాము. ఈ కాంపౌండ్ ను 1,2 డైబ్రోమో ఈథేన్ అని అంటాము. క్లియర్? ఓకే. నౌ దిస్ ఈజ్ అడిషన్ ఆఫ్ బ్రోమిన్. క్లియర్? అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.